మేమైతే ఆఫ్టర్ మ్యారేజ్ మా ఫ్రెండ్స్ సిరియోల్ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా, అయితే ఇక్కడికే వచ్చేసాము. వీళ్ళ విలేజ్ ఎలా ఉంటుందా అని చెప్పి చూడడానికి టిఫిన్ చేసి బయలుదేరిపోయాము. అయితే వీళ్ళ విలేజ్ లో ఇప్పటికీ బావిలో నీళ్ళే తాగుతారంట, అంటే డ్రింకింగ్ వాటర్ బావిలోనివే. బావినే ఇంకా నుయ్యి అని కూడా అంటారు కదా. అసలు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము. చాలా చక్కగా ప్రశాంతంగా అనిపించింది. ఇలా గ్రీనరీ చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. సిటీలో ఉండి అలా విలేజ్కి వెళ్ళి ఆ గ్రీనరీని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. వీళ్ళ విలేజ్ లో వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు కూడా వచ్చి ఈ బావిలో వాటర్ తీసుకొని వెళ్ళి డ్రింక్ చేస్తారంట. నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇప్పటికీ ఇలా బావిలో వాటర్ తాగుతున్నారు అంటే. ఇంకా మీ విలేజెస్లో ఇలా బావులు ఉన్నాయా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఆ వాటరే తాగుతున్నారా లేదా కూడా కామెంట్ చేసేయండి. ఎంతైనా ఇవి డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇంకా వీళ్ళు చెరువు దగ్గరే బట్టలు ఉతుకుతారంట. ఇంకా అది కూడా చూసాము ఆ రోజు ఎలా ఉంటుందో అని చెప్పి. నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చేసాయి. మా చిన్నప్పుడు మేము వాగు దగ్గరికి వెళ్ళి ఇలా బట్టలు ఉతుక్కొని వచ్చేవాళ్ళము. ఇప్పుడు అలా ఏం లేదు, ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే అన్ని చేసుకుంటూ ఉన్నాము. వీళ్ళు ఇంకా ఇలా బావిలో వాటర్ తాగడము, ఇలా చెరువు దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కొని రావడం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలా నేచర్ని ఆస్వాదిస్తూ చక్కగా విలేజ్ వైబ్స్ అన్ని కవర్ చేసి వచ్చేసాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేసేయండి. డూ సబ్స్క్రైబ్.